ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మన అందరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. కానీ ఆయన కుమారుడు సంభాజీ మహారాజ్ గురించి మాత్రం పెద్దగా తెలియదు. ఆ సంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని చావా అనే సినిమా రూపొందింది. విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందాన హీరోయిన్గా ఈ సినిమాని లక్ష్మణ్ కుటేకర్ డైరెక్ట్ చేశాడు. హిందీలో రిలీజ్ అయ్యి అనేక సంచలన రికార్డులు బద్దలుగొట్టి దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన ఈ చిత్రాన్ని తెలుగులో ప్రతిష్టాత్మక సంస్థ గీతా ఆర్ట్స్ మార్చి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ఇక తెలుగులో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చురుగుంటూ ముందుకు దూసుకువెళ్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు షాక్ కలిగించే ఒక ఎలిమెంట్ లాగా మారిందని చెప్పొచ్చు. స్వరాజ్య స్థాపన కోసం పాటుపడుతున్న సంభాజీ మహారాజ్ను ఔరంగజేబ్ చిత్రహింసలు పెట్టిన సీన్స్ కన్నీళ్లు పెట్టేలా ఉన్నాయి. సినిమాలో విక్కీ కౌశల్ నటనతో పాటు తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదరడంతో సినిమా మీద ప్రేక్షకులు మరింత ఆసక్తి కనబరుస్తున్నారు.